ఏ రామయ్య, అంత డల్గా ఉన్నావేంటి? ఏంటి మనసులో ఏదైనా బాధ, భయమా? మీ అమ్మగారి ఆరోగ్యం ఎలా ఉంది? మీ నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉంది? మీ పిల్లలు ఏ విధంగా ఉన్నారు? మీ మిసెస్ ఆరోగ్యం బాగుందా? ఏంటి వ్యాపారంలో ఏదైనా సమస్యలు ఉన్నాయా? చెప్పు. జాతకం ఏదైనా చూసి అందులో దోషాలు ఏదైనా ఉంటే చెప్తాను. దాని దగ్గర శాంతులు చేసుకుంటే కవర్ అవుతుంది. దాని దగ్గర మంత్రం ఉపాసన చేస్తే కవర్ అవుతుంది. పాజిటివ్గా ఆలోచన చెయ్యి, నెగిటివ్గా ఆలోచన చేయక ఎప్పుడు డల్గా ఉండకు. నమస్కారం గురుగారు. ఏం లేదండి, నిన్న మా ఇంటికి జ్యోతిష్యం తెలుసున్న ఒకళ్ళు వచ్చారు. వారికి మా మిస్సెస్ మా అమ్మాయి జాతకం, వైష్ణవి జాతకం ఇచ్చి, ఒకసారి మా వైష్ణవి జాతకం చూడండి, ఈ అమ్మాయికి వివాహం ఎప్పుడవుతుంది, ఏమైనా దోషాలు ఉన్నాయా ఏంటి అని అడిగారు. అడిగితే దానికి ఆయన వెంటనే ముఖం ఆందోళన పెట్టుకోండి, మీ అమ్మకి భయంకరమైన కుజదోషం ఉందమ్మా, దానివలన వివాహం అవటం సమస్యలతో కూడుకుని ఉంటుంది. తర్వాత వివాహం అయినప్పటికైనా సరే విడాకుల వరకు వస్తుంది. విడాకులు రాకపోయినా భార్యాభర్తల దగ్గర కూడా ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు. ఒకరికి ఒకరు మరణం హేతు అని చెప్పారు. అక్కడి నుంచి మా మిస్సెస్కి మంచినీళ్ళు కూడా తాగబుద్ధి అవ్వట్లేదు, నోట మాట రావట్లేదు. నాకు కూడా అదే విధంగా ఉంది. నాకు కూడా భయాందోళనతో ఉంది. వెంటనే మీరు స్ఫురణలోకి వచ్చారు. ఓ, అదా నీ సమస్య. దానికి కంగారు పడవలసిన అవసరం లేదు. ఎవరో ఏదో చెప్తుంటారు, సగం తెలిసి సగం తెలియకుండా చెప్తున్నారు ఈ మధ్యన అందరూ. మీ అమ్మాయికి కుజదోషం ఉంది అని దానివల్ల భయపడుతున్నారు. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మీ అమ్మాయిని మేషలగ్నం అయ్యా. ఈ యొక్క మేషలగ్నంలో పుట్టిన వాళ్ళకి కుజదోషం లేదు. ఈ మేషలగ్నమే కాదు, ఏ లగ్నంలో పుట్టిన వాళ్ళకి కుజదోషం ఉండదు. ఏ లగ్నంలో పుట్టిన వాళ్ళకి కుజదోషం ఉంది. కుజదోషం గురించి వివరాలు నేను ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు విను. 2, 4, 7, 8, 12 ఏళ్లలో కుజుడు ఉన్నట్టయితే కుజదోషాలు అంటారు. దానివలన కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళని, కుజదోషం లేని వాళ్ళకి కుజదోషం లేని వాళ్ళని ఇచ్చి చేయాలి. కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం లేని వాళ్ళని చేసుకుంటే నష్టాలు వస్తాయని అంటారు. అయినట్టయితే ఇక్కడ అన్ని వేళలా అన్ని రకాలుగాను ఆ యొక్క తీరి నప్పదు. మేషలగ్నంలో పుట్టిన వాళ్ళకి, తర్వాత సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి, కర్కట లగ్నంలో పుట్టిన వాళ్ళకి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి కుజదోషం అనేది ఏమీ లేదు, ఏమీ అంటదు. తర్వాత ఆ యొక్క కుజుడిని గురుడు చూసినా, గురు దృష్టి ఉన్నా, బుధుడు చూసినా, బుధునకు దృష్టి ఉన్నా, చంద్రుడు చూసినా, చంద్రునకు దృష్టి ఉన్నప్పుడుగానే సరే ఆ యొక్క కుజదోషం అంటదు. కాబట్టి ఈ యాంగిల్లో చూసినట్టయితే మటుకు మీ అమ్మాయికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కుజదోషం అనేది లేదు. చాలా ధన్యవాదాలు గురుగారు.